హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 385. మళ్ళీ డెలివరీ అయితే ఏం తినకూడదమ్మా నువ్వు. బాలింత పత్యం చేయాలి కదా! ఒక్క 5 నిమిషాలు కూర్చొని మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను నీకు నచ్చిన వంటలు చేసేస్తాను అని మీనాక్షి, సుధా గారు కిచెన్‌లోకి వెళ్తే ఇక అందరూ మాటల్లో పడిపోయారు. ఎప్పుడు డెలివరీ డేట్ ఇచ్చారు వదినా అని అడిగింది వేద. ఇంకో 5 డేస్‌లో వేద. ఆ రోజు సిజేరియన్ చేస్తామని చెప్పారు. నార్మల్ డెలివరీకి అవకాశం లేదంట. ఈ 5 డేస్ లోపల పెయిన్స్ వస్తే హాస్పిటల్‌కి రమ్మని చెప్పారు అని చెప్పింది సారిక. ఓకే. జాగ్రత్త వదినా. అస్సలు భయపడకు. అంతా బానే జరుగుతుంది. లడ్డు లాంటి కోడలు కావాలి నాకు. ముందే చెప్తున్నా. నా కొడుకుకి. ఇప్పుడే నీ కూతుర్ని ఇస్తాను అని అనడం కాదు. నా కొడుక్కు తగ్గట్టు ఉండాలి నీ కూతురు. నా కొడుకులాగా, పండులాగా, లడ్డులాగా ఉండాలి అని చెప్తుంది. అందరూ వీడిలాగా లడ్డూల్లాగా ఎందుకుంటారే? వాడికంటే మా అమ్మ నెయ్యి ఏదో వాటర్‌లా తాగిస్తుంది కాబట్టి వాడు లడ్డులాగా ఉంటాడు. అందరికీ అలా పెట్టరు కదా! అని సారిక మీదే ఉండి అందరి మాటలు వింటూ ఆ సొట్ట బుగ్గల మొహం కన్నా ఎక్కువగా బుగ్గలు కనిపిస్తూ ఉన్న కొడుకుని చూస్తూ చెప్తాడు రుద్ర. నీకెప్పుడు నా కొడుకు మీదే కళ్ళు. వాడేమన్నా బాగా లావుగా ఉన్నాడా ఏంటి? ఏదో కాస్త చబ్బీగా, క్యూట్‌గా ఉన్నాడు. దానికే దిష్టి పెడతావెందుకు? అత్తయ్య ఇదిగో నీ కొడుకు నా కొడుకుకి దిష్టి పెట్టాడు. వచ్చి దిష్టి తీస్తావా లేదా? అని వేద కిచెన్‌లో ఉన్న అత్తగారిని అరిచింది. మీనాక్షి గారు ఉప్పు తీసుకొస్తూ ఏమన్నావురా నా మనవడిని? అన్నారు కోపంగా. నా కొడుకు కంట మీరు నెయ్యి పెట్టి పెట్టి బాగా లావుగా తయారయ్యాడంట. నా కొడుకు లావుగా ఉన్నాడని చెప్పి నీ కొడుకు దిష్టి పెడుతున్నాడు అని ఉన్నవి లేనివి ఇంకా ఎక్కిచ్చి రుద్ర మీద చెప్తుంది వేద అత్తగారికి. రుద్ర చిన్న బాబుని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడొచ్చా? వాడేం లావుగా ఉన్నాడ్రా? వాడి వయసుకు ఉండాల్సిన అంతే ఉన్నాడు. చిన్న పిల్లలను పట్టుకొని అలా అంటారా? ఇట్టే దిష్టి తగులుతుంది అసలే నా మనవడికి. ఇంకోసారి వాడినలా అన్నావనుకో బాగోదు చెప్తున్నా ఏమనుకున్నావో అని కొడుకుకి ఒక వార్నింగ్ ఇచ్చి, ఇలా రావే కన్నా అని మనవడిని సోఫా పైన నిల్చోబెట్టి వాడికి దిష్టి తీసి వచ్చి, నువ్విక్కడే ఉంటే వాళ్ళు అలాగే దిష్టి పెడతారు. పదవే నాన్న మనం కిచెన్‌లోకి వెళ్దాం. నువ్వు బనానా తిందువు గాని అని మనవడిని చంకన వేసుకొని మరి మీనాక్షి గారు కిచెన్‌లోకి వెళ్తే వాడిప్పుడే ఏదో ఫుడ్ తిన్నాడు కదే! మళ్ళీ బనానా అంటుందేంటి మా అమ్మ? అన్నాడు రుద్ర అయోమయంగా. దాంతో వేద కోపంగా ఒక్క లుక్ విసిరింది రుద్రకి. అంతే రుద్ర సైలెంట్ అయిపోయాడు. నా అల్లుడు అలా లడ్డుగానే బావున్నాడులేరా! నువ్వు వాడికి నిజంగానే దిష్టి పెట్టకు అని అన్నాడు జీవన్. ఇక మీనాక్షి గారు చెప్పినట్టుగానే 10 నిమిషాలలో లంచ్ పూర్తవ్వడంతో, ఆ రోజు సారికకి ఇష్టమైన వంటలు, స్వీట్స్ చేయడంతో కడుపు నిండా తినింది సారిక. హమ్మా! థాంక్ యూ పెద్దమ్మ. నా ప్రెగ్నెన్సీ నుండి అసలింత టేస్టీగా వంట తినలేదు నేను. వామిటింగ్స్ అలాగే స్మెల్స్ రావడం వల్ల ఫుడ్ తినలేకపోయాను సరిగ్గా. ఎంత బావున్నా కూడా. ఇప్పుడు మాత్రం కడుపు నిండా తిన్నాను. కడుపు నిండిపోయింది పెద్దమ్మ అని ఫుడ్ తినేసి జ్యూస్ తాగుతూ చెప్తుంది సారిక. ఏది తినాలి అనిపించినా ఒక్క ఫోను చేస్తే నేను పంపిస్తాను కదరా! చిన్నోడు అలాగే శ్రావణి డెలివరీ. శ్రావణి కూడా కడుపుతో ఉంది కాబట్టి సరిగ్గా నీ దగ్గరికి రాలేకపోయాను కానీ, లేకపోతే నీకు కూడా ఫోను చేసి నీకేమేమి ఇష్టమో అన్నీ కనుక్కునేదాన్ని. పైగా శ్రీమంతం చేస్తారు కదా! ఆ రోజు నీకిష్టమైనవి వండుదాం అనుకున్నాను. కానీ మీ అత్తగారికి ఫోను చేస్తే శ్రీమంతం మా కుటుంబంలో చేయరు అని చెప్పారు కదా! అందుకే ఊరుకున్నాను. లేకపోతే నేనైనా ఇంటికి తీసుకొచ్చి నార్మల్‌గా స్వీట్సు, ఫ్రూట్సు పెడదామనుకున్నాను. ఇక వద్దు అన్నాక అలా చేయకూడదు కదా! అన్నారు మీనాక్షి గారు.
అమ్మ వాళ్ళ సైడ్‌లో చేయరంట ఆంటీ. నేను కూడా కడుపులో ఉన్నప్పుడు కూడా శ్రీమంతం చేయలేదంట. ఆ తర్వాత నా తర్వాత మళ్ళీ మమ్మీ ఫిఫ్త్ మంత్‌లో ఉన్నప్పుడు శ్రీమంతం చేస్తే అప్పుడు మిస్‌క్యారేజ్ అయిందంట. దాంతో మమ్మీకి తర్వాత పిల్లలు అవ్వలేదంట. అందుకే అలాంటి ఫంక్షన్‌లు చేయకూడదని అప్పటినుండి మా ఫ్యామిలీలో నమ్మకం ఉందంట. అందుకే సారికకు కూడా వద్దన్నారు. అందుకే వాళ్ళు చెప్పినట్టే మనం చేయాలి కదా ఆంటీ. ఎలాంటి ఫంక్షన్స్ పెట్టుకోలేదు. ఇప్పుడు ఫంక్షన్స్ లేవు కాబట్టి నా కూతురు పుట్టాక మాత్రం బ బారసాల గ్రాండ్‌గా చేస్తాను అని చెప్పాడు జీవన్. ఖచ్చితంగా చేయండి నాన్న. అలాగే మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త సారిక అని మీనాక్షి గారు ఆప్యాయంగా చెప్పారు. అవునాంటీ వీడికి కూడా చిన్నోడికి బారసాల చేయలేదు కదా! అంటూ శ్రావణి, శౌర్య కొడుకు విషయం అడిగాడు జీవన్. ఇది పంతులు గారిని అడిగాను నాన్న. వాడు నెలంతా ఎక్కువగా హాస్పిటల్‌లోనే ఉన్నాడు కదా! మూడో నెలలో చేసుకోమని చెప్పారు. ఇప్పుడు రెండో నెల నడుస్తుంది కదా! వచ్చే నెలలో బారసాల పెట్టుకుంటాం. అప్పటికి వాడు కాస్త ఆరోగ్యంగా తయారవుతాడు అని మీనాక్షి గారు నమ్మకంగా చెప్పారు. అలాగే ఆంటీ అని అప్పటికే సాయంత్రం పడుతూ ఉండడంతో చాలా సేపు అయిందని గుర్తొచ్చి ఇక వెళ్తాం ఆంటీ. రుద్ర వెళ్ళొస్తానురా అన్నాడు జీవన్. సారిక కూడా మెల్లిగా లేచి నిలబడింది. వెంటనే వేద సారికను పట్టుకొని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టింది. జాగ్రత్త తల్లి. భయపడకు. అంతా బానే జరుగుతుంది. దేవుడున్నాడు కదా! అన్నీ మంచిగానే జరిగేలా చూస్తాడు. అ అస్సలు భయపడకు అని మీనాక్షి గారు సారికకి ధైర్యం చెప్పారు. వెళ్ళొస్తామని అందరికీ చెప్పి జీవన్ కార్ స్టార్ట్ చేశాడు. ఈ టైంలో స్టేషన్‌లు, కేసులు అంటూ తిరగకుండా సారిక దగ్గరే ఉండు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇప్పుడైనా ఆమెకి దూరంగా ఉండకు అని రుద్ర హెచ్చరించాడు. లేదురా ఆల్రెడీ 1 మంత్ లీవ్ పెట్టేశాను. ఎక్కడికి వెళ్ళను. నా కూతురు పుట్టిన తర్వాత 1 మంత్ వరకు ఆమెతోనే ఉంటాను అని జీవన్ నవ్వుతూ చెప్పాడు. హాస్పిటల్‌కి వెళ్ళాక కాల్ చెయి. డెలివరీ టైంలో వస్తాను. జాగ్రత్త అని సారికకి కూడా రుద్ర చెప్పాక జీవన్ ఆమెను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక మిగతా వాళ్ళందరూ ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. సారిక వెళ్ళిపోవడం ఆలస్యంతో. సారిక కడుపులో పాప ఉంది. మరదలుంది. తను ధీరా బాబుదే అని అందరూ చెప్పిన మాటలు గుర్తొచ్చినట్టుగా చిన్నోడు వచ్చీ రాని మాటల్లో ఏడవడం మొదలుపెట్టాడు. అత్త ఎందుకు పోయింది? పాప నాదే కదా! ఇక్కడే ఉండాలి అన్నట్టుగా గోల పెట్టాడు. పాప ఇంకా బయటికి రాలేదు కదా నాన్న అని వేద నెమ్మదిగా వాడికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేసింది. పాప బయటికి రావాలి, పెద్దగా అవ్వాలి, చదువుకోవాలి. నువ్వు కూడా పెద్దగా అయ్యాక చదువుకొని జాబ్ చేసిన తర్వాత అప్పుడు పాప వస్తుంది నీ భార్యగా. పెళ్ళయ్యాకే వస్తుంది. ఇప్పుడే రాదు. అప్పటి వరకు వాళ్ళ దగ్గరే ఉంటుంది. అని వేద చెప్పి చెప్పి అలసిపోయింది. కానీ వాడు వినలేదు. పాప నాదే అంటూ ఏడుపు మొహం పెట్టుకొని అలిగి ఏమీ తినకుండా పడుకున్నాడు. అది చూసి రుద్ర మనసులో భయం కొంపదీసి పాప పుట్టగానే నాదే అంటూ ఇక్కడికి తీసుకురమ్మని గొడవ పెట్టుకోడు కదా అని. వీడికి ఏం చెప్పినా పెద్ద తలనొప్పేరా బాబు అనుకున్నాడు రుద్ర. ఇక తన పని ముగించుకొని చిన్నోడు పడుకున్న తర్వాత రుద్ర కూడా వాళ్ళ పక్కనే పడుకున్నాడు. నిద్రలో కూడా చిన్నోడు కదిలి పాప పాప అంటూ కలవరిస్తూ ఉండడం చూసి రేయ్ బాబు! ఇప్పటి నుండే ఇంత పిచ్చి పెంచుకోకూడదురా! అని నిద్రలో ఉన్న కొడుకుతోనే మాట్లాడుతున్నాడు రుద్ర. మనమంతా ఇలా పిచ్చి పెంచుకుంటే రేపు వాళ్ళు మనల్ని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేకుండా తయారవుతార్రా! మీ అమ్మలాగా అని వేద వైపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు రుద్ర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.